ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు ముగిసిన మొదటి విడత గ్రామ సభలు మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై కొత్త రేషన్ కార్డులు ధరణి ఇతర సమస్యలపైన భారీగా అర్జీలు ఈ నెల 17 కల్లా అప్లికేషన్ల కంప్యూటరైజేషన్ అప్లై చేసుకోనోళ్ళు తహసీల్దార్ ఎంపీడీ ఆఫీసులో చేసుకోవచ్చు ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి మీ అందరికీ కూడా చాలా విషయాలు చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డికి అంది వచ్చిన అవకాశంగా మనకు కనబడతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ఏవైతే అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ మొత్తం కూడా దాదాపు ఎన్ని వచ్చినాయి మనకి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1.25 కోట్లు అప్లికేషన్లు రావడం జరిగింది సో బంగారు తెలంగాణ అని ఈరోజు ఏం చేసిండు కేసీఆర్ సమస్యల తెలంగాణ చేసిండు ఈ సమస్యల తెలంగాణ చేసిండు అనేది ఈరోజు ప్రజల ముందు ఈ 1.25 కోట్ల దరఖాస్తు సంబంధించి ప్రజలు గృహలక్ష్మి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే మహాలక్ష్మి కావచ్చు అన్ని రకాల స్కీమ్లకు సంబంధించి దాదాపు 1.25 కోట్ల సమస్యలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి అంటే ఏ కుటుంబం కూడా బాగుపడలేదు అనేది ఈరోజు బీఆర్ఎస్కి చెప్పబోతున్నాడు ప్రజల ముందు ఉంచబోతున్నాడు సో బీఆర్ఎస్ కేసీఆర్ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు బంగారు తెలంగాణ అయిపోయింది ప్రజల బతుకులు మారినాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయని చెప్తా ఉంటే మరి 1.25 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన నిలదీసేటువంటి అవకాశం మనకైతే కనబడతా ఉంది సో రేవంత్ రెడ్డి దగ్గర చాలా పెద్ద అస్త్రాలు సిద్ధం చేసుకొని ఆల్రెడీ ఆయన ఎప్పుడు ఓరలో ఎప్పుడు ఆయుధాలు ఉంటూనే ఉంటాయి వాస్తవంగా ఇంకా అస్త్రాలు ఇంకా పెంచుకుంటా ఉన్నాడు అన్నట్టు పెంచుకొని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రజల ముందు వీళ్ళను దోషులుగా కేసీఆర్ సంబంధించిన వాళ్ళను దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు సో అట్లా పార్టీని మొత్తంగా కూడా ఇబ్బంది పెట్టేట్టు ప్రయత్నించే అవకాశం అయితే కనబడతా ఉంది ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు ముగిసిన మొదటి విడత గ్రామ సభలు మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై కొత్త రేషన్ కార్డులు ధరణి ఇతర సమస్యలపైన భారీగా అర్జీలు ఈ నెల 17 కల్లా అప్లికేషన్ల కంప్యూటరైజేషన్ అప్లై చేసుకోనోళ్ళు తహసీల్దార్ ఎంపీడీ ఆఫీసులో చేసుకోవచ్చు ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి మీ అందరికీ కూడా చాలా విషయాలు చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డికి అంది వచ్చిన అవకాశంగా మనకు కనబడతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ఏవైతే అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ మొత్తం కూడా దాదాపు ఎన్ని వచ్చినాయి మనకి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1.25 కోట్లు అప్లికేషన్లు రావడం జరిగింది సో బంగారు తెలంగాణ అని ఈరోజు ఏం చేసిండు కేసీఆర్ సమస్యల తెలంగాణ చేసిండు ఈ సమస్యల తెలంగాణ చేసిండు అనేది ఈరోజు ప్రజల ముందు ఈ 1.25 కోట్ల దరఖాస్తు సంబంధించి ప్రజలు గృహలక్ష్మి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే మహాలక్ష్మి కావచ్చు అన్ని రకాల స్కీమ్లకు సంబంధించి దాదాపు 1.25 కోట్ల సమస్యలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి అంటే ఏ కుటుంబం కూడా బాగుపడలేదు అనేది ఈరోజు బీఆర్ఎస్కి చెప్పబోతున్నాడు ప్రజల ముందు ఉంచబోతున్నాడు సో బీఆర్ఎస్ కేసీఆర్ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు బంగారు తెలంగాణ అయిపోయింది ప్రజల బతుకులు మారినాయి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయని చెప్తా ఉంటే మరి 1.25 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన నిలదీసేటువంటి అవకాశం మనకైతే కనబడతా ఉంది సో రేవంత్ రెడ్డి దగ్గర చాలా పెద్ద అస్త్రాలు సిద్ధం చేసుకొని ఆల్రెడీ ఆయన ఎప్పుడు ఓరలో ఎప్పుడు ఆయుధాలు ఉంటూనే ఉంటాయి వాస్తవంగా ఇంకా అస్త్రాలు ఇంకా పెంచుకుంటా ఉన్నాడు అన్నట్టు పెంచుకొని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రజల ముందు వీళ్ళను దోషులుగా కేసీఆర్ సంబంధించిన వాళ్ళను దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు సో అట్లా పార్టీని మొత్తంగా కూడా ఇబ్బంది పెట్టేట్టు ప్రయత్నించే అవకాశం అయితే కనబడతా ఉంది